అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మూవీ గురించి అయినా కానీ, మీ బిగ్ బాస్ లైఫ్ చరిత్ర అయినా కానీ ఇంకా అందరికీ తెలిసిందే. సో చాలా మందికి కూడా గౌతమ్ కృష్ణ అంటే ఏంటో అనేది ఒక పాయింట్ ఆఫ్ అనేది వచ్చేసి ఉంటుంది. అది కాయిన్ వన్ సైడ్ అనుకుంటున్నాను. సో అదర్ సైడ్ ఆఫ్ ద గౌతమ్ కృష్ణ అంటే ఏంటి అనేది కూడా ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలియాలనుకుంటున్నాను. డన్. ఓకే. సో ఏంటి బ్రో, ఈ సినీ రంగ ప్రయాణం అనేది చాలా మంది బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు ట్రై చేశారు, ఒడిదుడుకులు అనేది అనుభవించారు, నిలబడలేక పడిపోయిన సందర్భాలు అనేది కూడా ఉంది. కానీ నిలబడాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు నిలబడాలనుకుంటున్నారా? నిలబడాలని అనుకుంటూ ఉంటారు. మరి ఈ సోలో బాయ్ అనేది కూడా మీ లైఫ్ని ఎలా చేంజ్ చేయబోతుంది అనుకోవచ్చు? సో నేను ఫస్ట్లీ మీరు అన్నట్టు నేను బిగ్ బాస్ ఉండని అనుకోను. నేను ఫస్ట్ సో ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. నాకు ఒక అవకాశం వచ్చింది బిగ్ బాస్లోకి వెళ్ళిన. ఇప్పుడు అదొక ప్రాజెక్ట్ లాగా నాకు. సో ఒక ప్రాజెక్ట్ వచ్చింది నాకు. సో నేను యాక్చువల్లీ బిగ్ బాస్ చూడను లైఫ్లో. ఎప్పుడు నేను బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూసింది లేదనమాట. తెలుగు బిగ్ బాస్ నేను హిందీ సిరీస్ ఎప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు సమ్ వెరీ లాంగ్ బ్యాక్, లైక్ 10 years బ్యాక్ ఏదో ఒక సీజన్ చూసినా కానీ తెలుగులో అయితే ఎప్పుడు ఫాలో గాను. ఇంకా యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే, ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉంటుండే, సో హీజ్ ఇన్ లండన్ నౌ. సో అతను చాలా డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ అనమాట. సో చూస్తుంటే నేను ఏం చూస్తావు బిగ్ బాస్ తీసి వేరేదని పెట్టు, సినిమాలు చూసేవాడిని నేను. సో నాట్ రియాలిటీ షోస్ అండ్ ఆల్, బట్ ఫిల్మ్స్ అంటే నాకు చాలా పర్టికులర్లీ ఇష్టం ఉంది. సో నేను ఫస్ట్ బిగ్ బాస్ ఉండని అనుకోను నేను ఫస్ట్. సో అదొక మంచి అవకాశం కాబట్టి నన్ను ప్రొజెక్ట్ చేసుకోవడానికి లైక్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ అని. లైక్ 3 months కదా టైం పీరియడ్. ఆ 3 monthsలో అంత రేంజ్ ఆఫ్ రీచ్ అండ్ లైక్ అంత వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం చాలా కష్టం వేరే ఏజ్ చేసినా కూడా. సో బిగ్ బాస్ అనేది నాకు ఆ పరంగా యూజ్ అవుతుంది అండ్ ఆ పరంగా ఫెచ్ అవుతుంది అని చెప్పేసి నేను వెళ్ళిన. అండ్ అక్కడ ఏంటంటే మన పర్సనాలిటీ, మనము ఏంటి అన్న మన గ్రౌండ్ మీద మనం నిలబడితే మనమంటూ నచ్చే ఒక కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో వాళ్ళకి నేను నచ్చిన తప్ప. సో ఐఎమ్ నాట్ ఏ బిగ్ బాస్ ఆడియన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో నేను ఈవెన్ నా ఎపిసోడ్స్ కూడా నేను చూసుకోను. ఓన్లీ ఒక ఎపిసోడ్ నా ఫినాలేలో గ్రాండ్ ఫినాలేది ఒకటి, దెన్ నా జర్నీ వీడియోది ఒకటి, ఆ రెండే చూసుకున్నా నేను ఎపిసోడ్స్. మీరు ఎంత అవుననుకున్నా కాదనుకున్నా కానీ తర్వాత ఎన్ని మూవీస్ చేసినా, ఒక మంచి స్టార్డమ్ వచ్చినా, ఈ బిగ్ బాస్ అనే మార్క్ మాత్రం టాటో లాగా బాడీ నుంచి పోదేమో అసలు. అంటే అది ఓకే, నాకు ఐ డోంట్ మైండ్ హ్యావింగ్ దట్. అంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చాడు ఆ పేరు, లైక్ అది నాకు పాజిటివ్ అయింది, నాకు హెల్ప్ అయింది కాబట్టి. ఎందుకంటే నేను యాజ్ ఎ ఫ్రెష్ ఫేస్ వెళ్ళిన. ఇంతకుముందు నాకు అంత పెద్ద బాడీ ఆఫ్ వర్క్ ఏం లేదు. అంటే సీరియల్స్ చేసో లేకుంటే వేరే అదర్ ఏదైనా చేసి లేకుంటే వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ రావడానికి అలా కాదు. ఇట్స్ లైక్ మై స్టార్టింగ్ పాయింట్. అండ్ నేను వెళ్ళింది చాలా యంగ్ ఏజ్లో. అంటే నేను సీజన్ 7 అప్పుడు 27, సీజన్ 8 అప్పుడు 28. సో చాలా యంగ్ ఏజ్లోనే వెళ్ళినా కాబట్టి. సో నేను దాన్ని అంతా లైక్ ఏదో ఉండిపోతుంది ఉండదు అంత పట్టించుకోను. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది బిగ్ బాస్. నాకైతే గుడ్ ఎక్స్పీరియన్స్ లానే నేను బయటకు వచ్చిన సీజన్ 8 నుంచి. వెరీ వెరీ పాజిటివ్ అండ్ వెరీ హెల్దీ కైండ్ ఆఫ్ రిసీవింగ్ ఫ్రమ్ ఆడియన్స్ అండ్ మీడియా అండ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ చెప్పాలంటే సీజన్ 8 అయితే. సో అది నాకు లైక్ పాజిటివ్ అని అనుకుంటా. కానీ ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చారా, బిగ్ బాస్ నుంచి రాలేదా, పాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చూడరు బ్రో. అంటే నా ఉద్దేశంలో అంటే ఇప్పటి వరకు అది మనము ప్రాపర్ కంటెంట్ ఉన్న ఫిలిం లేకుంటే ఆడియన్స్ని అంత మెప్పించే ఫిలిం లైక్ బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి లీడ్గా వచ్చి ఎవరు చేయలేకపోవచ్చు. అందుకే మరి మైట్ బి ఆడియన్స్ తీసుకోలేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్లో అంటే వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఏదైనా చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతుంది. నేను ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇప్పటి వరకు జరగలేదు కానీ అది జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నది డెఫినెట్లీ. కమింగ్ టు ద సోలో బాయ్. సో సోలో బాయ్ మీరు సింగిల్గా సోలోగా అయితే రాబోతున్నారు July 4th. సో కమింగ్ టు ద మూవీ, సో అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి అందరికీ ఎక్కే టైప్లో ఉండబోతుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు లైక్ నేను దాంట్లో ఉన్నా అంటే ఆబ్వియస్లీ నేను కూడా ఈ జనరేషన్ పర్సనే కదా. నాకు చాలా నచ్చితేనే నేను ఈ ఫిలిం చేసిన అండ్ ఐ సా మై సెల్ఫ్. సో లైక్ ఎవ్రీ వన్, నేననే కదా మా టీంలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ మోస్ట్లీ దే ఆర్ యంగ్స్టర్స్ ఓన్లీ. అంటే మా టీంలో వర్క్ చేసిన వాళ్ళందరూ సో వెరీ వెరీ యంగ్ టీమ్. అంటే లైక్ ఇప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డిఓపి కానీ, లైక్ అందరూ చాలా చాలా యంగ్ పీపుల్ అనమాట. సో మా టేస్ట్ ఆబ్వియస్లీ లైక్ ఇంకా
ఫిలిమ్స్ చూసేవాళ్ళు ఒక 100 ఫిలిమ్స్ చూస్తే ఫిలిం తీయాలి అనుకునే వాళ్ళు ఒక 1000 సినిమాలు చూస్తారు. సో అన్ని సినిమాలు చూసిన తర్వాత కూడా మేము లైక్ మా టేస్ట్ అదంతా మాకు డెఫినెట్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ సో ఇట్ విల్ బీ లైక్ సంథింగ్ డిఫరెంట్ అనమాట ఆ ఎక్స్పీరియన్స్ అన్నది. మీరు డెఫినెట్లీ అందుకే నేను ఇప్పుడు జస్ట్ నా మాటలతో వెళ్ళకండి, మీరు ట్రైలర్ చూడండి, ఇప్పటివరకు రిలీజ్ అయిన 3 లిరికల్ సాంగ్స్ చూడండి. సో అక్కడ మీకు తెలుస్తుంది ఆ కంటెంట్ ఏంటి, క్వాలిటీ ఏంటి, మ్యూజిక్ ఏంటి అన్నది. కమింగ్ మీ బయో విషయానికి వచ్చేటప్పటికి అందులో రైటర్, యాక్టర్, సో ఈ 2 దాని మీద మనం ఫోకస్ చేద్దాం. సో రైటర్ ఇదేంటి, ఇది ఎప్పుడు మొదలైంది అసలు? యాక్చువల్లీ రైటింగే చాలా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. అంటే లైక్ యాక్టింగ్ ఇదంతా చాలా లేటర్ ఏజెస్ ఆఫ్ మై లైఫ్. నాది ఆల్మోస్ట్ మెడికల్ లైక్ MBBS కంప్లీట్ అయిపోతుందని లాస్ట్ 1-2 ఇయర్స్లో అప్పుడు కొంచెం నాకు యాక్టింగ్ మీద అట్లా మళ్ళింది. కానీ సో ఫస్ట్ నుంచి నాకు ఉండింది రైటింగ్ అండ్ డైరెక్షన్ ఎక్కువ లైక్ నా ఫోకస్ ఉండింది చిన్నప్పటి నుంచి. అంటే సినిమాస్ అంటే బేసిక్గా చాలా ఇష్టం, బేసిక్గా సినిమాసే చూసేవాడిని. ఇంకా ఏ ఫార్మాట్ నచ్చేది కదా నాకు, అంటే క్రికెట్ కానీ లేకుంటే న్యూస్ కానీ ఏది నేను ఎక్కువ పట్టించుకోకపోయేవాడిని చిన్నప్పుడు. ఓన్లీ ఫిల్మ్స్ అంటే సీరియల్స్ ఏది చూసేవాడిని కదా, ఓన్లీ ఫిల్మ్స్ అనమాట. సో ఓన్లీ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు అదే నా హాబీ. అంటే నేను లైక్ డ్యూ టు మై ఓవర్ వెయిట్ ఇష్యూస్ అదంతా ఎక్కువ బయట ఆడుకోవడానికి కూడా అట్లా వెళ్ళేవాడిని కదా, స్పోర్ట్స్లో కూడా ఎక్కువ లేను. సో నాది ఏదైనా లైక్ నాకు హ్యాపీనెస్ వచ్చినా లేకుంటే సాడ్నెస్ వచ్చినా ఏది వచ్చినా కూడా డైలీ ఒక 2-3 సినిమాలు చూడడం అన్నది ఒక కామన్ లైక్ థింగ్ లాగా నాకు డైలీ రొటీన్ లాగా అయిపోయింది. సో దాన్ని మించి ఇంకొక పాయింట్ తర్వాత వెళ్ళిన తర్వాత అసలు ఈ సినిమాలు ఎలా తీస్తున్నారు, సో వాట్ ఈస్ ద టెక్నాలజీ యూజ్డ్, లేకుంటే అసలు సినిమా అనేది ఎలా తీయాలి, రైటింగ్ ఏంటి, డైరెక్షన్ ఏంటి, ప్రీ ప్రొడక్షన్ ఏంటి, దెన్ షూటింగ్ ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి, సో అవన్నీ నేను స్లోగా నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. లైక్ ఫస్ట్ ఏమో ఆబ్వియస్లీ యూట్యూబ్, గూగుల్ దాని త్రూ నేర్చుకున్నా. దాని తర్వాత స్లోగా నేను లైక్ మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అయినా కూడా ఆ ప్యాషన్ చచ్చిపోక నేను ఢిల్లీలో MBBS చేసింది. సో అక్కడ లాట్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్స్ అది ఇది నేను వర్క్షాప్స్ ఉన్నప్పుడల్లా నేను ఆన్లైన్లో చూసి వర్క్షాప్స్ అటెండ్ అయ్యేవాడిని. సో మెయిన్ ఫోకస్ వాజ్ రైటింగ్. సో దాని తర్వాత లైక్ యాక్టింగ్ అది ఇదంతా నాకు అప్పుడు లేదు. సో ఇదంతా నేర్చుకున్న తర్వాత నేను ఇంకా ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాము, నా డైరెక్షన్ స్కిల్స్, నా రైటింగ్ స్కిల్స్ నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి లేకుంటే బెటర్మెంట్ చేసుకోవడానికి జస్ట్ లైక్ ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు అనుకుని నేను తీసినప్పుడు నాకు ఎప్పుడు యాక్టర్ ఎవరు దొరకలేదన్నమాట బేసిక్గా దాంట్లో యాక్ట్ చేయడానికి. సో అందరూ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరు డాక్టర్స్ వాళ్ళు వీళ్ళే కాబట్టి నో వన్ వర్ ఇంట్రెస్టెడ్ అనమాట టు లైక్ యాక్ట్ ఇన్ ఏ షార్ట్ ఫిల్మ్. సో నేనేమనుకున్నా ఎవరినో అడగడం ఎందుకు, నేను అప్పటికి లైక్ నేను ఫిట్ అయిపోయినా. సో నా జర్నీలో లైక్ ఐ గాట్ ఫిట్. నేను MBBS సెకండ్ ఇయర్ వరకు కొంచెం చాలా ఓవర్ వెయిట్ ఉంటుండే, తర్వాత నేను కొంచెం ఫిట్నెస్లోకి అట్లా ఇట్లా వచ్చి సో ఫిట్ అయిపోయినా. సో నేనే యాక్ట్ చేసి చూసుకుందాము, ఎవరికి చూపించేదేం లేదు కదా, జస్ట్ నా ప్రాక్టీస్ కోసం అన్నట్టు నేను చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్కి దెన్ ఫ్యామిలీ వాళ్ళకి చూపించినప్పుడు సో దే లైక్ డిట్ అనమాట. సో యాక్టింగ్ అన్న పార్ట్ అంటే వాళ్ళకి డైరెక్షన్ అనేది కనిపించదు కదా. ఇప్పుడు డైరెక్షన్ రైటింగ్ అనేది మనకు డైలాగ్స్లో స్టోరీలో వాటికి తెలుస్తుంది, కానీ డైరెక్షన్ అంటే ఏంటో అసలు చాలామందికి తెలియదు. సో అదేం ఆ స్కిల్ కంటే వాళ్ళకి నచ్చింది యాక్టింగ్ అన్నది. నువ్వు ఆన్ స్క్రీన్ చూడడానికి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, దెన్ లైక్ యువర్ యాక్టింగ్ కొంచెం ఎమోషనల్ సీన్స్ అవి ఉండే బాగా చేసినావు, నువ్వు ఇంకా ట్రైనింగ్ తీసుకొని దీంట్లో ఒకసారి పర్స్యూ చేసి చూడు, సో యూ మైట్ షైన్ అన్నట్టు వాళ్ళు సజెషన్స్ ఇచ్చిండ్రు. దెన్ నేను ఆలోచించి రీథింక్ చేసి దెన్ ఇంకొన్ని లైక్ ప్రాక్టికల్గా కొన్ని చేసి దెన్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి దెన్ ఫ్యూ మంత్స్ యాక్టింగ్ కోర్స్ ఒక 6 months చేసి దెన్ యాక్టింగ్ వైపు అలా రావడం జరిగింది. కానీ ఆ రైటర్ అన్నది ఇక లోపల ఆబ్వియస్లీ ఉంటుంది, అది చచ్చే వరకు ఉంటుంది ఇక డెఫినెట్లీ. ఓకే. అంటే గౌతమ్ బ్రో ఏంటంటే మీ రైటింగ్ అనేది ఈ సోలో బాయ్ మీద ఎంత ఇంపాక్ట్ ఏమైనా చూపించిందా అసలు? అంటే ఈ సినిమాకి నేనే రైటర్, సోలో బాయ్ ఫిల్మ్కి నేనే రైటర్. బయట ఎక్కువ మేము అంత పబ్లిసైజ్ చేయట్లేదు కానీ సో ఐఎమ్ ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే ఫిల్మ్లో క్రెడిట్ టైటిల్ కార్డ్లో పడుతుందా? ఓకే. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కంప్లీట్లీ నేనే రాసిన. దెన్ మీరు ట్రైలర్లో చూసిన డైలాగ్స్ అవన్నీ లైక్ నావే. యా. అండ్ ఒక డైలాగ్ అయితే బాగుంది పోయా, అమ్మాయితో మాట్లాడేటప్పుడు అంటారు చూసారా, అది చాలా బాగా అనిపించింది. ఏంటది? ఎప్పుడు నీ పప్పి డాగ్ ఇలా చుట్టూనే తిరుగుతుంటా. ఇంతకు నీ లైఫ్లో ఎవరైనా కానీ పప్పి డాగ్ లాగా తిరిగిన సందర్భం అంటే ఉంటాయి కదా మన లైక్ MBBS రోజులా లేకపోతే బయటికి వచ్చిన తర్వాత? MBBS రోజుల్లో కూడా ఉండే. సో ఆబ్వియస్లీ లైక్ మన ఏజ్లో విల్ సీ ఎవ్రీథింగ్. అంటే లైక్ ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, సో ఆ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ ఆ పార్ట్లో లైక్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనము ఒక అమ్మాయితో మాట్లాడుతూ మనం ప్రైవేట్గా ఎవరు లేరు మన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి మాటలే మాట్లాడతాం. మనమేమో చాలా డీసెంట్గా పద్ధతిగా మాట్లాడాం కదా.